కృపగల దేవుని సన్నిధిలో ప్రభు పాదముల చెంత ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో ఈ చక్కటి సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకునే ఈ యొక్క చక్కని అవకాశాన్ని కృపగలిగిన ప్రభు మన జీవితాల్లో ఆయన మనకు ప్రసాదించినందుకు దేవాది దేవునికే వందనాలు మనం చెల్లించబద్దులమై ఉన్నాం. ఉదయకాల సమయంలో ఒక వాక్యమును మనం చదువుకొని మనం ధ్యానం చేసుకొని మన వాక్యపు ధ్యానాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. దేవుని సన్నిధిలో ప్రభువే ఈ వాక్యాన్ని మనకు బోధించి మన జీవితంలో పరమ బోధకుడుగా ఆయన ఉండి మన జీవితంలో దేవాది దేవుడే సహాయము చేయునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ఈ మాటలు చూడగలిగితే ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచన భాగం. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను అనే మాటను మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైన సందేశం. ఈ సందేశాన్ని మనము కొంత మాత్రమే మనము చూసుకుందాం. ఇవన్నీ చెప్పటానికి మనకి సమయం చాలదు కనుక, మన ముందు ఉన్న సమయం కొంచెమే కనుక మా యూట్యూబ్ ఛానల్లో మీరు యొక్క సందేశాన్ని చూడగలరు. ఇమానుయేల్ చర్చ్ కోస్టా అని మీరు టైప్ చేసి మీరు ఈ సందేశాలు వినవచ్చు. ఈ సందేశాలన్నీ కూడా ఆత్మీయ సందేశాలే. ఇమానుయేలు ఆత్మీయ సందేశాలు అనేవి అనేక మంది ప్రజలు, క్రైస్తవ ప్రభు బిడ్డలు దేవుని కొరకు ఇంకా ప్రభావితం చెంది దేవునికి దగ్గరగా సమీపంగా ఉండాలని మా దృక్పథం, మా ఆశ, మా సంకల్పం. కనుక ఇమానుయేలు ఆత్మీయ సందేశాలు చాలామంది విని దీవించబడుతున్నారు. మీరు కూడా వినండి, దీవించబడండి, ప్రభు ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఈ మాటలన్నీ మీ జీవితాలకు మేలుకరంగా, క్షేమాభివృద్ధికరంగా, దేవుడు మీ జీవితాలను ఆశీర్వాదకరంగా చేసే విధంగా ఈ మాటలన్నీ మీ జీవితంలో ఆయన ఫలింప చేయాలని మా ప్రార్థన, మా ఆకాంక్ష, మా హృదయాభిలాష. గనుక మనం ఆ విధంగా దేవునిలో ముందుకు సాగిపోదాం. ఈ ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఇస్సాకు రిబ్కాను తన తల్లి అయిన శారా నివాసములోనికి రిబ్కాను ఇస్సాకు తీసుకొని వెళ్ళిపోయెను అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ నివాసం ఏంటి అని మనం చూడగలిగితే శారా గుడారము అని మనకు బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ శారా గుడారం పైనున్న యెరూషలేమునకు సాదృశ్యంగా ఉంది. గలతీ పత్రికలో చెప్పారు కదా, పైనున్న యెరూషలేము మనకు తల్లిగా ఉంది అని చెప్పి ఆ విధంగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ పైనున్న యెరూషలేము మనకు తల్లి లాంటిది, తల్లి వంటిది, తల్లి ప్రేమ కలిగినది అని ఆ విధంగా మనము వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. ఇస్సాకు దేనికి సాదృశ్యం? రిబ్కా దేనికి సాదృశ్యం? శారా దేనికి సాదృశ్యం అని మన వాక్యంలో చూడగలిగితే, ఇస్సాకు, శారా, రిబ్కా అనేవారు కొన్ని ఆత్మీయ సత్యాలకి వీరందరూ కూడా సాదృశ్యంగా ఉన్నారు. ఇస్సాకు యేసుక్రీస్తునకు సాదృశ్యం. రిబ్కా వధువ సంఘానికి సాదృశ్యంగా ఉంది. శారా గుడారం పరలోకానికి సాదృశ్యంగా ఉంది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారంలోనికి రిబ్కాను తీసుకొని వెళ్ళినప్పుడు ఆమెను ఆయన పరిగ్రహింపగా ఆమె ఆయనకు భార్య ఆయను అని మనము వాక్యములో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం.
అతడు నవ్వుచుండెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. నవ్వు అని అర్థం అనగా నవ్వు దేనికి సాదృశ్యం బైబిల్ గ్రంథంలో అని మనం చూడగలిగితే సంతోషానికి, సమాధానానికి, ఆనందానికి ఈ నవ్వు సాదృశ్యంగా ఉంది. అనగా ఎప్పుడు ఇస్సాకుకు సంతోషం, నవ్వు కలిగింది అని మనం చూడగలిగితే ఏమండి, రెబ్కాను పరిగ్రహించినప్పుడు, రెబ్కాను తన భార్యగా చేసుకున్నప్పుడు, రెబ్కా శారా గుడారంలో ప్రవేశించినప్పుడు అప్పుడు ఇస్సాకుకు నవ్వు, సంతోషం, ఆనందం కలిగింది అని ఈరోజు మనం గ్రహించి మనం ఈ దినము ఆలోచన చేయాలి. రెబ్కా అనే మాటకు అర్థం బైబిల్లో ఏ విధంగా ఉంది అని మనం చూడగలిగితే రెబ్కా అనే మాటకు కట్టుట లేక ఉచ్చుతాడు అని ఆ మాటకు అర్థం. కట్టుట లేక ఉచ్చుతాడు అని ఆ మాటకు అర్థం. అనగా అర్థం ఏంటంటే రెబ్కా ఒక ఉచ్చు లాంటిది, రెబ్కా ఒక కట్టు లాంటిది అని ఆ మాటకు అర్థం ఆ విధంగా బైబిల్ గ్రంథంలో ఉంది. అనగా తన కట్టుకున్న భర్తకు, తను నమ్మిన భర్తకు ఆమె బద్ధురాలై ఎప్పుడు కూడా కట్టబడే విధంగా, ఒక వ్యక్తి ఉచ్చులో ఎప్పుడైతే పడిపోయినప్పుడు ఆ విధంగా ఉండిపోతాడో అదేవిధంగా స్థిరంగా నిబద్ధత కలిగి ఇస్సాకు కొరకు అటువంటి కట్టుబడి వ్యక్తిగా, ఉచ్చు లాంటి వ్యక్తిగా ఆమె దేవుని కొరకు ఆ విధంగా ఉంది అని రోజు ఈ మాటలో మనం ఆ విధంగా లేఖన భాగాన్ని చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ రోజున సంఘము దేవుని కొరకు కట్టబడే విధంగా ఉండాలి. ఈ రోజున సంఘము దేవుని కొరకు ఉచ్చులో ఉన్న ఆ పక్షి వలె ఉండాలి, ఆ వ్యక్తి వలె ఉండాలి. అనగా నాకు ప్రభు మాత్రమే కనిపించాలి, నాకు ఆయనే కావాలి, నేను దేవునికి మాత్రమే కట్టుబడి ఉన్నాను అని ఆ విషయాన్ని ఆమె ఎప్పుడు కూడా ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న సంఘానికి కట్టుబడి లేకపోతే, ఉచ్చులో ఉన్న వ్యక్తి వలె సంఘం దేవుని కొరకు అటువంటి నిబద్ధత కలిగి లేకపోతే సంఘం ఎప్పుడైనా సరే కట్టుబాటు లేకుండా జీవించి లోకాన్ని, పాపాన్ని ప్రేమించే అవకాశం ఉంది. సంఘం ఎప్పుడు కూడా ఉచ్చులో లేకపోతే, క్రీస్తు అనే ఆ ధ్యాస, ఆ ఆశ, ఆ ఉద్దేశంలో సంఘం లేకపోతే ఎప్పుడైనా సంఘం లోకంలో పడి పతనమైపోయి పాడైపోయే ప్రమాదం ఉంది. అనగా రెబ్కాగా ఈ పిలువబడే ఈ సంఘం కట్టుబడి ఉచ్చులో ఉన్నట్టుగా ఇస్సాకు అనబడే ఆ దేవాది దేవునకు, క్రీస్తునకు నవ్వును, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే సంఘముగా ఉండాలి అని ప్రభు ఆ విధంగా ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. గనుక ఈ సంఘాన్ని బట్టి దేవునికి సంతోషమే కలగాలి కానీ సంతాపము ఎప్పుడూ కలగకూడదు. సంఘాన్ని బట్టి దేవునికి ఎప్పుడు కూడా ఆనందమే కలగాలి కానీ దుఃఖము ఎప్పుడు కూడా సంఘాన్ని బట్టి క్రీస్తునకు కలగకూడదు అని ఈరోజు ఈ లేఖన భాగం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. కనుక ఒక వ్యక్తి దేవుని కొరకు ఆ విధంగా మనం ప్రభు కొరకు లోకంలో బ్రతకాలి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఇంకా మూడవ వ్యక్తి ఎవరు అని మనం చూడగలిగితే శారా అని మనము వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. శారా అనగా యువరాణి లేక రాజకుమారి అని ఈ మాటకు అర్థం. యువరాణి, రాజకుమారి అని ఈ మాటకు అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ఇది పరలోకానికి సాదృశ్యంగా ఉంది. పరలోకం ఎప్పుడు కూడా రాజు లాంటి ఒక హోదా, రాజు లాంటి ఒక హోదా, రాణి లాంటి ఒక హోదా కలిగినది పరలోకపు పట్టణం. పరలోకము కలిగి ఉన్న వైభవాన్ని ఈ భూప్రపంచంలో ఏ పట్టణము, ఏ కట్టడాలు, ఏ నిర్మాణము కూడా అటువంటి హోదాను కలిగి లేవు అని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి. ప్రభు బిడ్డలమైన మనం ఈరోజు యువరాణిగా పిలువబడే ఆ పరలోకపు పట్టణానికి మనం ఇస్సాకుతో పాటు రెబ్కాను కలిగి మనం ఎప్పుడు కూడా వెళ్ళాలి అని
దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే జీవము కలిగిన దేవుని సంఘం, క్రీస్తుతో సంఘం, సంఘంతో క్రీస్తు మమేకమై ఇరువురు కలిసి ఒకానొక దినమున ఆ శారా గుడారముగా పిలువబడే ఆ పరలోకపు పట్టణంలో ఈరోజు సంఘం ఉండాలని దేవుడు అంత మంచి ప్రణాళికను, అంత మంచి ఉద్దేశాన్ని సంఘం పట్ల ప్రభులు వారు కలిగి ఉన్నారు. ఈ వాక్యాన్ని చెప్పడానికి సమయము అంతగా లేదు కనుక ఈ వాక్యాన్ని వినాలంటే యూట్యూబ్లో ఈ ఇమ్మానుయేలు ఆత్మీయ సందేశాలు అనేవి అనేక మంది యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మేము వాటిని ప్రతిదినము కూడా, ప్రతిరోజు కూడా వాటిని మీకు అందజేస్తూ ఉంటున్నాం. కనుక ప్రభు బిడ్డలైన వారు వాక్యం పట్ల మాకు ఆసక్తి ఉందండి, మాకు కూడా పంపించండి, మేము కూడా ఆత్మీయ సందేశాలు విని బలపరచబడతాం అని అనుకున్న వ్యక్తులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కల అందరూ కూడా మా ప్రోగ్రాన్ని చూడండి. మా ప్రోగ్రాం పేరు ఇమ్మానుయేల్ చర్చ్ కోస్ట్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే ఎన్నో ఆత్మీయ సందేశాలు, ఎన్నో సత్యాలతో కూడిన వాక్యాలు మీరు వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కనుక మీరందరూ కూడా ఆ వాక్యం మీద ఆ విధంగా మనసు పెట్టి వినండి. బైబిల్లో చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ప్రకటిస్తూ ఉంటున్నాం, బోధిస్తూ ఉంటున్నాం అనేక మంది ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు. కనుక మీరు పూర్తి సందేశం వినాలి అని అనుకున్నట్లయితే ఈ సంపూర్ణ సందేశం అనేది యూట్యూబ్లో ఉంటుంది. కనుక మీరు వినండి, విని దీవించబడండి. కనుక ఈ దినం వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లా అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, మరొక కోణంలో ఈ వాక్యాన్ని చెప్పాలి అని అంటే అది కూడా ఒక కోణంగా ఉంది. దానికి కూడా సమయం ఇక్కడ చాలదు చెప్పటానికి. కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పవచ్చు ఈ వాక్యాన్ని. అదేవిధంగా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా మనం ఈ వాక్యాన్ని చెప్పవచ్చు. రెండవది, ఆత్మీయ పోలికలతో కూడా ఈ వాక్యాన్ని మనం చెప్పుకొనవచ్చు. కనుక ఆత్మీయ పోలికలు సంఘానికి చాలా దగ్గరగా, సమీపంగా ఉంటాయి. అయితే ఈ వాక్యానుసారంగా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టుగా ఒక కుటుంబానికి ఈ మాటలు అవసరం. ఈ ఉన్న మాటలు ఒక కుటుంబానికి అవసరం. ఆత్మ సంబంధంగా చెప్పగలిగే మాటలు, ఆత్మీయ పోలికలతో చెప్పగలిగే ఈ మాటలు, ఆత్మ సంబంధమైన సంఘము, దేవుని సంఘం ఏ విధంగా బలపరచబడాలో అటువంటి సత్యాలు కూడా ఈ వాక్యంలో ఉన్నాయి. కనుక మీరు వినండి, దీవించబడండి, మీరు ప్రభు చేత ఆశీర్వాదాన్ని పొందుకోండి. కనుక ఈ దినం వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఇస్సాకుకు రెబ్కా పెండ్లి భార్యగా మార్చబడి ఇస్సాకును ప్రేమించినట్లయితే, ఇస్సాకు ద్వారా ప్రేమించబడితే, ఇస్సాకు రెబ్కాను ఇస్సాకు ప్రేమించగలిగితే, వీరు ఇరువురు కలిసి ఒక రోజున ఆ తల్లి గుడారముగా పిలువబడే శారా గుడారమైన పరలోకానికి వెళ్ళగలుగుతారు. ఈ రోజున సంఘంలో ఉన్న బిడ్డలు ఈ విధంగా వాక్యానుసారంగా, వాక్యాన్ని ఆత్మ సంబంధంగా అర్థం చేసుకొని అర్థవంతంగా ఒక వ్యక్తి దేవుని కొరకు క్రీస్తులో కొనసాగినట్లయితే ఈ జీవితం మన జీవితానికి గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని కలిగిస్తుంది. అటువంటి కృప మనము దేవుని ద్వారా పొందుకొని మనము సిద్ధపడి మనం పరలోకానికి వెళ్దాం. ఆ సిద్ధపాటు మన జీవితంలో దేవుడు సహాయం దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక.